గుంటూరులో మహిళను వివస్త్రను చేసి దాడికి పాల్పడిన ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. పార్టీల ముసుగులో నేరాలకు పాల్పడే వారిపై కఠినంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశించారు. ఘటనతో ప్రమేయం ఉన్న టీడీపీ కార్యకర్తను పార్టీలోని అన్ని రకాల పదవుల నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నామని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు లోకేష్ వెల్లడించారు. గుంటూరు ఘటనను సీరియస్గా తీసుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టం చేశారు. సమాజంలో ఏ ఒక్క మహిళకు అవమానం జరిగినా అది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదన్నారు. సమాజంలో ఇలాంటి వాటికి తావులేదని తెలిపారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి దోషులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ దారుణానికి సంబంధించి ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదైందని, నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారన్నారు. ఉదంతంలో ప్రమేయం ఉన్న పార్టీ కార్యకర్తను తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నామన్నారు. రాజకీయ అండదండలు ఉన్నా సరే చట్టం వదిలిపెట్టదని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వం తప్పు చేసిన వారి విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందన్నారు. చట్టం ఎవరికీ లొంగదు, పక్షపాతం చూపదన్నారు. ప్రతి మహిళకు తమ గౌరవానికి, భద్రతకు ఎల్లప్పుడూ రక్షణ ఉంటుందనే నమ్మకాన్ని కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని సీఎం స్పష్టం చేశారు.